Hello friends, this is DSR with Morning News First Headlines. How can a GO be issued when the bill is pending? The increase in BC reservations will be subject to constitutional limits. అత్యవసరంగా స్థానిక ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏమిటి? అవసరమైతే వాయిదా వేసుకోండి. మా తుది తీర్పునకు కట్టుబడి ఉండాలి. హైకోర్టు అడ్వకేట్ జనరల్పై ప్రశ్నల వర్షం. బీసీ రిజర్వేషన్లపై హౌస్ మోషన్ పిటిషన్ విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణ వచ్చే నెల 8కి వాయిదా. గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండగా రిజర్వేషన్లు పెంచుతూ జీవో ఎలా విడుదల చేస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగ పరిమితుల మేరకు మాత్రమే సర్కారు ముందుకెళ్లాలని సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ రెడ్డి జాగృతి మాధవరెడ్డి శనివారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ అభినందన్, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వర్చువల్గా వాదనలు వినిపించగా, పిటిషన్ల తరపున మయూర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందు పిటిషన్ దాఖలు కావడం వల్ల దాన్ని విచారణకు స్వీకరిస్తున్నట్టు కోర్టు స్పష్టం చేసింది. కానీ తమ తుది తీర్పునకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని ఆదేశించింది. 2018లోనే డివిజనల్ బెంచ్ కొట్టేసింది. పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ బీసీ రిజర్వేషన్లను 20 నుంచి 42% పెంచుతూ ప్రభుత్వం జీవో ఇచ్చిందని తెలిపారు. దీంతో రిజర్వేషన్లు 60% దాటిపోతున్నాయని అన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నదని ఆయన తెలిపారు. ముందుకు వెళ్దామా ఆగుదామా? స్థానిక ఎన్నికలపై కోర్టు తీర్పు నేపథ్యంలో తర్జన భర్జన. నేడు మరోసారి మంత్రులతో సీఎం చర్చించే ఛాన్స్. రిజర్వేషన్లపై గెజిట్, జడ్పీ చైర్మన్ సహా జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు అత్యధికంగా స్థానాలు బీసీలకి. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఫైనల్. 38 మంది దుర్మరణం. సినీ నటుడు టీవీకే చీఫ్ విజయ్ ర్యాలీలో తొక్కిసలాట. మృతుల్లో 6 పిల్లలు, 16 మంది మహిళలు, సుమారు 50 మంది పరిస్థితి విషమం. తమిళనాడు కరూర్ జిల్లాలో ఘటన. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్. పాప మిస్సింగ్ వదంతి. విజయ్ని దగ్గరకు చూడాలనే తోపులాటే కారణం. సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి, ప్రధాని. మృతుల కుటుంబాలకు 10 లక్షలు ప్రకటించిన సీఎం స్టాలిన్. తమిళనాడులో కరూర్ జిల్లాలో సినీ నటుడు టీవీకే చీఫ్ విజయ్ నిర్వహించిన మీటింగ్ విషాదంగా మారింది. తొక్కిసలాట చేసుకోవడంతో 38 మంది చనిపోయారు. మృతుల్లో 6 పిల్లలు, 16 మంది మహిళలు ఉన్నారు. మరో 50 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని. వాస్తవానికి సభకు సుమారు 10,000 మంది వస్తారని టీవీకే పోలీసుల అనుమతి పొందింది. కానీ అధికారులు సుమారు 50,000 మంది అంచనాతో ఏర్పాట్లు చేశారు. ఈ సంఖ్య 1,00,000 దాటడంతో వారిని కట్టడి చేయడం కష్టమైంది. చివరికి తోపులాట జరిగింది. హైదరాబాద్ సిపిగా సజ్జనార్, హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సివి ఆనంద్, రాష్ట్రంలో పలువురు ఐపీఎస్లు, ఐఏఎస్లు బదిలీ. ఇంటెలిజెన్స్ డీజీగా విజయ్ కుమార్, సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జాపై వేటు. ఆర్ఎండ్బి శాఖపై ప్రత్యేక కార్యదర్శిగా ట్రాన్స్ఫర్. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ను ప్రభుత్వం బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. టీజీఎఫ్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను హైదరాబాద్ సిపిగా నియమించింది. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ట్రాన్స్ఫర్ చేసి హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. మరోవైపు వివాదాస్పద ఐఏఎస్ సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జాపై వేటు వేసింది. ఆయన్ను ఆర్ఎండ్బి శాఖకు ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేసింది. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లపై గడువు లేదు. ఈ నెల 30 డెడ్లైన్ నిజం కాదు. వాహనదారులు ఆందోళన చెందొద్దు. తెలంగాణ రవాణా శాఖ కీలక ప్రకటన. బీఆర్ఎస్ నేతల నమ్మక ద్రోహులు, వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. 12 ఏళ్ళు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదు. కుటుంబం, పార్టీ ప్రయోజనాల కోసమే వాళ్ళు తాపత్రయం. ఒక్క ఉద్యోగానికి 2 కోట్లు 3 కోట్లు తీసుకున్నామట. ఎవరి దగ్గరైనా కనీసం ఛాయన తాగిన సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. గ్రూప్ 1 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతాల్లో కోత. మీ జీతాల్లో నుంచి 10% కట్ చేసి వారి ఖాతాల్లో వేస్తాం. ఉద్యోగులకు సీఎం రేవంత్ వార్నింగ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేతలు కాలగర్భంలో కలిసిపోతారు. విశ్వాసఘాతకులుగా మారి యువతకు అన్యాయం చేసి నమ్మక ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. గ్రూప్ 1లో ఉద్యోగాలు సాధించిన వారికి శనివారం శిల్పకళ వేదికలో నియామక పత్రాలు అందజేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదని విమర్శించారు. 2,400 కోట్లతో 65 టీఎంసీలు
సాఫ్ట్వేర్ కోర్సులతో విదేశాల్లో జాబ్స్ వస్తాయని భావించొద్దు. ఏటీసీలో శిక్షణ పొందిన వారికి జర్మనీలో 3.50 లక్షల వేతనం. పర్యాటక రంగంలో 15,000 కోట్లతో పెట్టుబడులు. టూరిజాన్ని పట్టించుకొని గత ప్రభుత్వం శాంతి భద్రతలకు తెలంగాణ సేఫెస్ట్ ప్లేస్ సీఎం చెప్తుండు. వరల్డ్ ఛాంపియన్గా శీతల్ దేవి. పారా వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో స్వర్ణం కైవసం. తుర్కియాకు చెందిన ఒజ్నూర్ క్యూరో గిడ్డినపై విజయం. నెట్వర్క్ లేని గ్రామాల్లో 4G స్వదేశీ టెక్నాలజీలోకి అందుబాటులోకి తెచ్చిన BSNL ప్రారంభించిన ప్రధాని మోడీ. 97,500 సెల్ టవర్లకు లాంచ్. 26,700 గ్రామాలకు 4G సేవలు. టెలికాం ఎక్విప్మెంట్ సొంతంగా తయారు చేసుకునే 5వ దేశంగా భారత్. మూసి ముంచేసింది. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నది. హైదరాబాద్లో జలమలమైన పలు ప్రాంతాలు. NGBSలోకి భారీ వరద నీరు. తాత్కాలికంగా మూసివేసిన అధికారులు. ముసరంబాగ్ వంతెనపై నుంచి 10 అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న వరద. సహాయక చర్యల్లో GHMC బృందాలు. వెండి అదరహో ఒకే రోజు 6,000 పెరిగిన సిల్వర్. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ప్రత్యక్ష విచారణ సిద్ధమైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. రేపు 4 ఎమ్మెల్యేలకు అవకాశం. తొలి దశలో ప్రకాష్ గౌడ్, కాళీ యాదయ్య, గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. వచ్చే నెల 1న ఇరు పక్షాల న్యాయవాదుల వాదనలు. షెడ్యూల్ విడుదల చేసిన స్పీకర్ కార్యాలయం. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రత్యక్ష విచారణ చేపట్టారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యాలయం శనివారం షెడ్యూల్ రిలీజ్ చేసింది. తొలి దశలో భాగంగా ప్రకాష్ గౌడ్, కాళీ యాదయ్య, గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని విచారించనున్నారు. ఒక ఎమ్మెల్యేకు గంట చొప్పున సమయం కేటాయిస్తారు. వచ్చే నెల 1న ఎమ్మెల్యేల పిటిషన్ తరపున న్యాయవాదుల తమ వాదనలు వినిపించే ఛాన్స్.